ఐపీఎల్ కు ముందు ప్లేయర్స్ ఇంజరీస్ తో దూరం అవడం మనం చాలా కామన్ గా చూస్తుంటాం. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ మంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఐపీఎల్ ను ఇంజరీస్ కారణంగా మిస్ అయ్యారు. సో ఈసారి కూడా ఈ ఇంజరీస్ కేర్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ రూల్ అవుట్ కూడా అయ్యారు. బట్ లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంజరీ లిస్ట్ లో ఉన్న ప్లేయర్స్ సంఖ్య కొంతవరకు తగ్గిందే. సో మనమైతే ఈ వీడియోలో టీమ్ వైజ్ గా ఇంజరీ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారనేది క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే రూల్ అవుట్ అయిన ప్లేయర్స్ కి రీప్లేస్మెంట్ గా వచ్చిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవడంతో పాటు ఇనీషియల్ మ్యాచెస్ ఇంజరీస్ కారణంగా మిస్ అయ్యే ప్లేయర్స్ ఎవరో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో ముందుగా గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే ఈ టీంలో ముగ్గురు ప్లేయర్స్ యొక్క అన్అవైలబిలిటీ కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళకి మెయిన్ బౌలర్ అయిన మహమ్మద్ షమి ఆల్రెడీ ఐపీఎల్ నుండి రూల్ అవుట్ అయిపోయాడు. సో షమి ఇంజరీ గురించి మనందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ టైంలో అతనికి హీల్ ఇంజరీ అయింది. దీనివల్ల అతను వరల్డ్ కప్ టైంలో ఇంజెక్షన్స్ తీసుకుని మరి మన టీమిండియా తరపున ఆడాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇంజరీ మరీ పెద్దది కావడంతో షమి రీసెంట్ గానే యాంకిల్ సర్జరీ చేయించుకున్నాడు. సో సర్జరీ చేయించుకున్న అతను ఖచ్చితంగా 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి. దీంతో మోస్ట్ లైక్లీ మహమ్మద్ షమి ఐపీఎల్ కు మాత్రమే కాకుండా సెప్టెంబర్ వరకు ఎలాంటి క్రికెట్ ఆడకపోవచ్చు. ఇక టీంలో సెకండ్ ఇంజరీడ్ ప్లేయర్ చూసుకుంటే రాబిన్ మించ్. సో జార్ఖండ్ కు చెందిన ఈ ప్లేయర్ అయితే జీటీ టీమ్ ఆప్షన్ లో 3.6 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అండ్ ఇతను చూసుకుంటే లోకల్ మ్యాచెస్ లో తన పవర్ రేటింగ్ తో ఎంతో పేరు సంపాదించాడు. సో జీటీ టీమ్ ఒకవేళ వృద్ధిమాన్ సహా ఫెయిల్ అయితే అతని ప్లేస్ లో వికెట్ కీపర్ గా ఇతను ఆడిద్దామని చెప్పి 3.6 కోట్లు పెట్టుకున్నారు. బట్ వాళ్ళ బ్యాట్ లక్ ఏంటంటే ఈ ప్లేయర్ ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. సో ఈ విషయాన్ని అయితే జీటీ హెడ్ కోచ్ నెహ్రా గారే చెప్పారు. లాస్ట్ మంత్ లో రాబిన్ మించ్ కి చిన్న బైక్ యాక్సిడెంట్ అయిందంట. అండ్ ఆ బైక్ యాక్సిడెంట్ లో అయిన ఇంజరీస్ నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సో మోస్ట్ లైక్లీ అతను ఇనిషియల్ గా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఒక 6 to 7 మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక టీమ్ కి అన్అవైలబుల్ గా ఉండబోయే థర్డ్ ప్లేయర్ మాథ్యూ వేడ్. సో ఆస్ట్రేలియాకి చెందిన వికెట్ కీపర్ కి అయితే ఎలాంటి ఇంజరీ కన్సర్న్ లేదు. బట్ తన పర్సనల్ రీజన్ వల్ల జీటీ ఆడబోయే ఫస్ట్ 2 మ్యాచెస్ కు ఇతనైతే అవైలబుల్ గా ఉండబోవట్లేదు. సో రీజన్ ఏంటంటే రీసెంట్ గానే మాథ్యూ వేడ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ ఇందులో భాగంగా అతని లాస్ట్ మ్యాచ్ షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ లో టస్మానియాతో ఆడబోతున్నాడు. సో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే మార్చ్ 21 నుండి 25 మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ ద్వారా మాథ్యూ వేడ్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు కాబట్టి స్టార్టింగ్ లో ఐపీఎల్ కు రాలేడు. మోస్ట్ లైక్లీ మార్చ్ 27 కానీ లేదా 28 కానీ ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మాథ్యూ వేడ్ జీటీ ఆడబోయే ఫస్ట్ 2 మ్యాచెస్ కు అవైలబుల్ గా ఉండడు. ఇక జీటీ తర్వాత నెక్స్ట్ టీం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్. సో ఈ టీం నుండి కూడా ఆల్రెడీ 2 ప్లేయర్స్ రూల్ అవుట్ అయ్యారు. అండ్ 2 కూడా ఇంగ్లాండ్ కి చెందిన ఆటగాళ్లే కావడం చాలా ఇంట్రెస్టింగ్ విషయం. సో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ అయితే రీసెంట్ గా ఐపీఎల్ 2024 నుండి విత్ డ్రా అయ్యాడు. బట్ అతనికి ఇంజరీ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఏమీ లేదు. తన పర్సనల్ రీజన్స్ వల్ల లాస్ట్ మూమెంట్ లో ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. ఇన్ఫాక్ట్ 2022 ఐపీఎల్ లో కూడా ఇదే చేశాడు. సో డెఫినెట్లీ ఇలాంటి ప్లేయర్స్ మీద అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్ని ఫ్రాంచైజీలు కూడా బీసీసీఐని ఒత్తిడి చేస్తున్నాయి. మెయిన్లీ ప్రతి సంవత్సరం చూసుకుంటే ఎవరొక ప్లేయర్ ఇంగ్లాండ్ నుంచి ఇలా లాస్ట్ మూమెంట్ లో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నారు. అది కూడా ఇంజరీ కాకుండా పర్సనల్ రీజన్స్ అని చెప్పి. సో నెక్స్ట్ టైం నుండి ఖచ్చితంగా బీసీసీఐ అలాంటి వాటి మీద ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అలానే తయారవుతారు. వాళ్ళ మూడుకు తగ్గట్టు మాకు ఇష్టమైతే ఆడతాం లేకపోతే లేదు అనే స్థాయికి వెళ్ళిపోతారు. అండ్ ఇలాంటివి ఎక్కువ జరిగితే ఖచ్చితంగా ఫ్రాంచైజీస్ చాలా నష్టపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఆప్షన్లో ఒక ప్లాన్ వేసుకుని పర్టికులర్ గా ప్లేయర్ని కొనుక్కుంటారు. బట్ అతను లాస్ట్ మినిట్ లో రూల్ అవుట్ అయిపోతే అతన్ని రీప్లేస్ చేయడం వాళ్ళకి చాలా కష్టంగా మారిపోతుంది. బట్ ఎనివే జేసన్ రాయ్ బ్యాటికి వెళ్ళిపోవడం కేకేఆర్ టీం కు కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అతని ప్లేస్ లో ఇప్పుడు ఫిల్ సౌట్ ని తీసుకున్నారు. అండ్ ఇంగ్లాండ్ కి చెందిన ఈ ప్లేయర్ అయితే ప్రజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఐసీసీ T20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో సూర్య తర్వాత ఇతనే నెంబర్ 2 లో ఉన్నాడు. సో ఫిల్ సౌట్ రావడం వల్ల అయితే కేకేఆర్ టీం కి ఇప్పుడు 2 రకాలుగా కలిసి వచ్చింది. వాళ్ళకి ఒక వికెట్ కీపర్ దొరికాడు, అట్ ది సేమ్ టైం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా దొరికేశాడు. అది కూడా చాలా మంచి ఫామ్ తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. సో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీం కి ఇండియన్ వికెట్ కీపర్ ఆడించుకునే అవసరం లేదు. వాళ్ళు మోస్ట్ లైక్లీ సాల్ట్ తోనే సీజన్ మొత్తాన్ని కంటిన్యూ చేయవచ్చు. ఇక టీం నుండి రూల్ అవుట్ అయిన మరో ప్లేయర్ గస్ అట్కిన్సన్. సో ఇతను కూడా ఇంగ్లాండ్ కి చెందిన ప్లేయర్ అండ్ ఒక ఫాస్ట్ బౌలర్. బట్ ఇతను రూల్ అవుట్ అయిన రీజన్ మాత్రం డిఫరెంట్. సో గస్ అట్కిన్సన్ కి ఎలాంటి ఇంజరీ అవ్వలేదు, అలాగే పర్సనల్ రీజన్ కూడా లేదు. బట్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతను ఐపీఎల్ నుంచి తప్పించింది. దీనికి మెయిన్ రీజన్ అతని వర్క్ లోడ్ ని మేనేజ్ చేయడం కోసం. సో మనందరికీ తెలిసిందే ఇండియాతో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో అతను స్క్వాడ్ లో ఉన్నాడు. అఫ్కోర్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒక్క మ్యాచ్ లో కూడా లేడు. బట్ స్టిల్ అతను స్క్వాడ్ తో ట్రావెల్ చేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అతను కంటిన్యూస్ గా క్రికెట్ కు దగ్గరగానే ఉన్నాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి అతని వర్క్ లోడ్ మేనేజ్ చేయడం కోసం గస్ అట్కిన్సన్ ను ఈసీబీ పక్కకు తప్పించింది. అయితే కేకేఆర్ టీం ఇతనికి రీప్లేస్మెంట్ గా ఆల్రెడీ ఒక శ్రీలంక బౌలర్ ని తమ టీంలోకి తీసుకున్నారు. అండ్ అతనే దుష్మంత చమీరా. సో కేకేఆర్ టీం ఈ టాల్ ఫాస్ట్ బౌలర్ అయితే గస్ అట్కిన్సన్ కు రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. అండ్ ఇతనైతే మిచెల్ స్టార్క్ బ్యాకప్ గా చాలా కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలనుకుంటే కొన్ని మ్యాచెస్ లో స్టార్క్ మరియు చమీరా కాంబినేషన్ కూడా ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. సో కేకేఆర్ టీం నుండి ఇప్పటివరకు 2 ప్లేయర్స్ రూల్ అవుట్ అయ్యారు. అండ్ 2కి రీప్లేస్మెంట్ గా 2 ప్లేయర్స్ యాడ్ అయిపోయారు కూడా. అంటే వాళ్ళ స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్స్ నెంబర్ లో ఎలాంటి మార్పు కూడా లేదు. ఇక ఇదే టీంలో శ్రేయస్ అయ్యర్ గురించి కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అతను స్టార్టింగ్ మ్యాచెస్ కి అవైలబుల్ గా ఉండని చెప్పి. బట్ ప్రెసెంట్ అయితే శ్రేయస్ అయ్యర్ ఫిట్ గానే ఉన్నాడు. అతను ఆల్రెడీ కేకేఆర్ క్యాంప్ లో కూడా జాయిన్ అయ్యాడు. సో ఫస్ట్ మ్యాచ్ నుంచి కేకేఆర్ టీం కి కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండే ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక లిస్ట్ లో థర్డ్ టీం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ టీం నుండి కూడా మొత్తం 2 ప్లేయర్స్ రూల్ అవుట్ అయ్యారు. అండ్ 2లో ఒకరు ఇంగ్లాండ్ కి చెందిన హ్యారీ బ్రూక్.
సో ఇతను కూడా సేమ్ జేసన్ రావుల్ అనే పర్సనల్ రీజన్ చెప్పి ఐపీఎల్ నుంచి విత్డ్రా అయ్యాడు. అండ్ అతని పర్సనల్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా తన గ్రాండ్ మదర్ చనిపోయారంట. ఇన్ఫాక్ట్ అతని ఇదే రీజన్తో ఇండియాలో ఆడిన టెస్ట్ సిరీస్ కూడా దూరం అయ్యాడు. అయితే డీసీ టీం హ్యారీ బ్రూక్ విషయంలో ఎలాంటి రీప్లేస్మెంట్ ప్లేయర్ను కూడా ప్రకటించలేదు. అంటే స్టిల్ డీసీ టీంలో ఒక ఫారెన్ స్పాట్ వేకెంట్ గా ఉంది. వాళ్ళు మేబీ ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు హ్యారీ బ్రూక్ రీప్లేస్మెంట్ గా ఎవరో ఒకరిని ప్రకటించే ఛాన్స్ ఉంటుంది. ఇక టీం నుండి రూల్ అవుట్ అయిన మరో ప్లేయర్ లుంగి ఇంగిడి. సో సౌత్ ఆఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ అయితే రీసెంట్ గా లోయర్ బ్యాక్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. దీనివల్ల సౌత్ ఆఫ్రికా బోర్డు అతని విషయంలో పర్సనల్ కేర్ తీసుకుని ఐపీఎల్ నుండి తప్పించింది. సో ఆబ్వియస్లీ లుంగి ఇంగిడి అయితే సౌత్ ఆఫ్రికా T20 టీంలో చాలా కీలక ప్లేయర్. అండ్ ఐపీఎల్ ముగిసిన వెంటనే T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి అతని విషయంలో రిస్క్ తీసుకోకూడదని చెప్పి సౌత్ ఆఫ్రికా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే డీసీ టీం ఈ ప్లేయర్కి ఆల్రెడీ ఒక రీప్లేస్మెంట్ ని అనౌన్స్ చేశారు. అతనే సౌత్ ఆఫ్రికాకు చెందిన యంగ్స్టర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. సో ఈ ప్లేయర్ అయితే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, మెయిన్లీ పవర్ హిట్టింగ్ కు పెట్టింది పేరు. లిస్టే క్రికెట్ లో 29 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఒక అతిపెద్ద రికార్డ్ ని క్రియేట్ చేశాడు. సో డెఫినెట్లీ అతను లుంగి ఇంగిడికి రీప్లేస్మెంట్ కంటే హ్యారీ బ్రూక్ రీప్లేస్మెంట్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ అఫీషియల్ గా చూసుకుంటే అతను లుంగి ఇంగిడికి రీప్లేస్మెంట్ గానే వచ్చాడు. బట్ లుంగి ఇంగిడి ఒక బౌలర్ అయితే జేక్ ఫ్రేజర్ ఒక బ్యాట్స్మెన్, అది కూడా పవర్ హిట్టర్. సో దీన్ని బట్టి చూసుకుంటే జేక్ ఫ్రేజర్ హ్యారీ బ్రూక్ ని రీప్లేస్ చేస్తూ ఢిల్లీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక అవైలబుల్ ప్లేయర్స్ లిస్ట్ లో 4th టీం చెన్నై సూపర్ కింగ్స్. సో ఈ టీం నుండి కూడా 2 ప్లేయర్స్ ఇంజరీ లిస్ట్ లో కనిపిస్తున్నారు. బట్ ఇద్దరు ఎవరు కూడా ఇప్పటివరకు రూల్డ్ అవుట్ కాలేదు. సో న్యూజిలాండ్కి చెందిన డెవాన్ కాన్వే అయితే ఫింగర్ ఇంజరీ కారణంగా తన సర్జరీ చేయించుకున్నాడు. అండ్ ఆ సర్జరీ తర్వాత అతనికి మినిమం 8 వారాలు రెస్ట్ ఇవ్వాలని చెప్పారు. సో దీన్ని బట్టి చూసుకుంటే అతను మోస్ట్ లైక్లీ మే 1st or 2nd వీక్ వరకు అవైలబుల్ గా ఉండే ఛాన్సెస్ లేవు. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుంటే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతను పూర్తిగా ఐపీఎల్ నుంచి తప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రెసెంట్ అఫీషియల్ అప్డేట్ చూసుకుంటే మాత్రం అతను ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ కి మాత్రమే అవైలబుల్ గా ఉండబోవట్లేదు. అండ్ దీనివల్ల సిఎస్కే టీం ఇప్పటివరకు డెవాన్ కాన్వేకు ఎలాంటి రీప్లేస్మెంట్ ప్లేయర్ ను ప్రకటించలేదు. ఇక ఈ టీం నుండి ఇంజరీ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ మతీషా పత్రానా. సో పత్రానాకైతే రీసెంట్ గా బంగ్లాదేశ్ టూర్ లో శ్రీలంక టీం తరపున మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇంజరీ అయ్యింది. అది కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. సో నార్మల్ గానే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందులోనే ఒక బౌలర్ కి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే కోలుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో పత్రానా అయితే ప్రెసెంట్ ఫుల్ ఫిట్నెస్ తో లేడు. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అతను ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు అంట. అంటే ఇనిషియల్ గా ఒక 6 to 7 మ్యాచెస్ అందుబాటులో ఉండడు. సో ఇదే కనుక జరిగితే సిఎస్కే టీంకి ఒక బిగ్ బ్లో అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం పత్రానా డెత్ ఓవర్స్ లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. అఫ్కోర్స్ అతని ప్లేస్ లో బ్యాకప్ ఆడేందుకు వాళ్ళ దగ్గర ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బౌలర్ ఉన్నాడు. బట్ అతనైతే డెత్ ఓవర్స్ లో అంత పొదుపైన బౌలర్ కాదు. చూడాలి మరి ఇనిషియల్ మ్యాచెస్ లో పత్రానా లేని లోటును సిఎస్కే టీం ఎలా పూడ్చుకుంటుందనేది. ఇక ఇదే టీంలో శివం దుబే యొక్క అవైలబిలిటీ గురించి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. అతను ఇనిషియల్ గా 2-3 మ్యాచ్లు ఆడని చెప్పి. అయితే సిఎస్కే మేనేజ్మెంట్ ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే శివం దుబే కంప్లీట్లీ ఫిట్ గా ఉన్నాడని, ఫస్ట్ మ్యాచ్ నుంచి అతను అందుబాటులో ఉంటాడని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో ప్రెసెంట్ సిఎస్కే టీంలో ఇంజరీస్ ఇబ్బంది పడుతున్న ప్లేయర్స్ ఇద్దరే, కాన్వే మరియు పత్రానా. మిగతా వాళ్ళందరూ కూడా ఫిట్ గానే ఉన్నారు. ఇక లిస్ట్ లో 5th టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్. సో ఈ టీం నుండి కూడా 2 ప్లేయర్స్ ఇంజరీ లిస్ట్ లో ఉన్నారు. అండ్ ఇద్దరు కూడా టీం కి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో మన టీమిండియా స్టార్ ప్లేయర్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే స్టార్టింగ్ మ్యాచెస్ కు అవైలబుల్ గా ఉండబోవట్లేదు. ఎందుకంటే అతను సర్జరీ తర్వాత ఇంకా ఫుల్ గా రికవర్ కాలేదు. స్టిల్ ఎన్సీలో రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. సో మోస్ట్లీ సూర్యకుమార్ యాదవ్ అయితే తన ఫుల్ ఫిట్నెస్ సాధించేందుకు చాలా కష్టపడుతున్నాడు. బట్ స్టిల్ అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు ఇంకా 1-2 వారాలు పట్టొచ్చు అంట. అండ్ ఇదే కనుక జరిగితే ముంబై ఇండియన్స్ ఆడిపోయే ఫస్ట్ 2 to 4 మ్యాచెస్ కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండడు. ఇక అతనితో పాటు రీసెంట్ గా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దర్శన్ మధుశంకర్ కూడా ఇంజరీతో బాధపడుతున్నట్టు న్యూస్ వచ్చింది. సో మధుశంకర్ కూడా సేమ్ పత్రానా లానే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయ్యింది. అండ్ ఇంజరీ కారణంగా అతను ఇనిషియల్ మ్యాచెస్ కు అందుబాటులో ఉండడని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. సో వీళ్ళిద్దరి విషయంలో మధుశంకర్ కు బ్యాకప్ గా ముంబై టీం దగ్గర చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మెయిన్లీ జేసన్ బెహ్రాన్ లాంటి ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉన్నాడు. లాస్ట్ టైం మాత్రం ముంబై టీం తరపున చాలా సక్సెస్ కూడా చూశాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ కి ఒక సరైన బ్యాకప్ ప్లేయర్ లేడు. అఫ్కోర్స్ డెవాల్ బ్రేవిస్ లాంటి ఒక పవర్ హిట్టర్ అయితే ఉన్నాడు. బట్ స్టిల్ స్కైని రీప్లేస్ చేయగలిగేంత క్యాలిబర్ ఉన్న ప్లేయర్ ప్రెజెంట్ ముంబై స్క్వాడ్ లో అయితే లేడు. ఇక వీళ్ళిద్దరితో పాటు సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ జెరాల్డ్ కోహ్లీ విషయంలో కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అదేంటంటే అతను ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదంట. మెయిన్లీ T20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని అతని ఫిట్నెస్ విషయంలో రిస్క్ తీసుకోవద్దని చెప్పి సౌత్ ఆఫ్రికా బోర్డు భావిస్తుందంట. సో కోహ్లీ కనుక ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేకపోతే అతను కూడా 1-2 మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇంజరీ లిస్ట్ లో 6th టీం లక్నో సూపర్ జైంట్స్. సో ప్రెసెంట్ ఈ టీం నుండి అయితే ఒక ప్లేయర్ రూల్డ్ అవుట్ అయ్యాడు. అండ్ అతను ఇంగ్లాండ్ కి చెందిన ఫాస్ట్ బౌలర్ మార్క్వుడ్. సో ఈ ప్లేయర్ రూల్డ్ అవుట్ అవడానికి రీజన్ ఏంటంటే సేమ్ మనం గస్ అట్కిన్సన్ విషయంలో ఏదైతే చెప్పుకున్నామో అది కాపీ అండ్ పేస్ట్. ఇంగ్లాండ్ టీం T20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని వర్క్ లోడ్ మేనేజ్ చేయడం కోసం మార్క్వుడ్ ని ఐపీఎల్ నుండి తప్పించింది. అయితే దీనికి రీప్లేస్మెంట్ గా లక్నో టీం వెస్టిండీస్ కి చెందిన షమర్ జోసెఫ్ ను తమ స్క్వాడ్ లోకి తీసుకున్నారు. ఈ ఫాస్ట్ బౌలర్ అయితే గాబా టెస్ట్ మ్యాచ్ లో అలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన డెబ్యూ సిరీస్ లోనే అద్భుతమైన బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా టీం కు షాక్ ఇచ్చాడు. సో లక్నో టీం అయితే మార్క్వుడ్ కి రీప్లేస్మెంట్ గా చాలా మంచి ఫాస్ట్ బౌలర్ ని తీసుకుందని చెప్పుకోవాలి. ఇక లిస్ట్ లో లాస్ట్ టీం రాజస్థాన్ రాయల్స్. సో ఈ టీం నుండి అయితే ప్రసిద్ధ కృష్ణ మరోసారి రూల్డ్ అవుట్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఇంజరీ కారణంగా ఐపీఎల్ మొత్తం నుంచి తప్పుకున్నాడో ఈసారి కూడా సేమ్ సిచ్యువేషన్.
సో లాస్ట్ మంత్ లో రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు తనకైన క్వార్టర్షిప్స్ ఇంజరీకి సర్జరీ చేయించుకోబోతున్నాడు. దీంతో ప్రసిద్ధ కృష్ణ ఐపీఎల్ 2024 మొత్తానికి రూల్ అవుట్ అయ్యాడు. బట్ ఎనివే ఇంకా ఆర్ఆర్ టీం ఈ ప్లేయర్ విషయంలో ఎలాంటి రీప్లేస్మెంట్ ను ప్రకటించలేదు. స్టిల్ వాళ్ళ టీంలో ఒక ఇండియన్ ప్లేయర్ ఒక వేకెన్సీ కనిపిస్తుంది. చూడాలి మరి సీజన్ స్టార్ట్ అయ్యేలోపు ఆర్ఆర్ టీం ఎవరినైనా రీప్లేస్మెంట్ గా తీసుకుంటారా లేదా అనేది. సిదిగైస్ ఇప్పటివరకు ఐపీఎల్ 2024 లో ఇంజరీ ప్లేయర్స్ యొక్క అప్డేట్స్. సో ప్రజెంట్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మరియు పీబీకేఎస్ ఈ 3 టీమ్స్ లో ఎలాంటి ఇంజరీ స్కేర్స్ కూడా లేవు. అఫీషియల్ గా చూసుకుంటే పలానా ప్లేయర్ కి ఇంజరీ అయిందని చెప్పి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. సో డెఫినెట్లీ ఇంజరీ ప్లేయర్స్ యొక్క లిస్ట్ అయితే పెరగకుండా ఉండాలని కోరుకుందాం. మరి మనం ప్రజెంట్ చెప్పుకున్న ఆటగాళ్ళలో ఏ ప్లేయర్ లేకపోవడం వల్ల ఏ టీంకి ఎక్కువ నష్టం కలుగుతుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.